చూస్తున్నాం. ఎన్టీఆర్ అమరావతి జిల్లాలో యూట్యూబర్ అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం మధుమతి అనే యూట్యూబర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఏకొండూరు గ్రామానికి చెందిన మధుమతికి తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్తో రిలేషన్షిప్ ఉన్నట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. తమ కుమార్తెను తీసుకువెళ్లి ప్రతాపై ఉరివేసి చంపేశాడని మధుమతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రతాప్ను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి మధుమతికి ప్రతాప్కు ఉన్న రిలేషన్లో ఏమైనా గొడవలు జరిగాయా? ఆవేశంలో ప్రతాప్ మధుమతిని అంతమొందించారా వంటి అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రీల్స్ చేసే అలవాటు ఉన్న మధుమతి తన రీల్స్తో ఫేమస్ అయింది. ఆ తర్వాత అప్పటికి వివాహం జరిగిన ప్రతాప్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనితో రిలేషన్షిప్లో ఉన్న మధుమతి అర్ధాంతరంగా చనిపోవడంపై ఆమె తల్లిదండ్రులు ప్రతాప్పై మండిపడుతున్నారు. ప్రతాప్ తన బిడ్డకు ఉరివేసి చంపి మధుమతి ఉరివేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధుమతి మృతిని అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసు వారు కూడా ఒకటి చెప్తున్నాను, రాజకీయ నాయకుల పరంగా ఎవరైనా ఒత్తిడి మీకు తీసుకొచ్చి మాకు అన్యాయం చేసేదైతే అంత దూరమైన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా గమనించుకోగలరు. మీరు రాజకీయ నాయకులు లోపల ఉంటారేమో కానీ చట్టపరంగా స్టేషన్ పరంగా న్యాయం జరగకపోయినా పై పరంగా న్యాయం జరుగుతుందని తెలుసు. మాకు ఎటు పరిస్థితి ఈ కేసును మాత్రం మేము వదిలిపెట్టాం. ఉన్నతాధికారులకైనా కంప్లైంట్ చేసి న్యాయం దేనికైనా ఎక్కడికి పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము తీసుకుని ఉన్నతాధికారులు కూడా వెంపాటి లావణ్య, మాది పాపకొండూరు, మేము ఉండేది తిరువూరులో. అయితే మా పాప చిన్న వర్క్ మీద హైదరాబాద్ వెళ్తూ వస్తూ ఉంది. అయితే నిన్న ఏం జరిగిందంటే మామూలుగా వాడు దేనికి వచ్చిండో మరి ఎట్లా వచ్చాడో ప్రతాప్ అనే అతను వచ్చాడు, ఇంటికి వచ్చేసి గబగబ పిల్లను బాగా చేపట్టుకుని లేకపోతే నేను అడ్డుపోతే నన్ను కూడా నెట్టేశాడు. ఎవరో ఏంటని చెప్పేసి మా వారు ఇంట్లో లేరు. అప్పుడు